రాలేకపోతున్నానన్నా మా నూరు వచ్చేస్తా. సీమ భక్తి పాడుగాను. సీమ భక్తే పాటిమన్నా అంటే మన వాళ్ళు అందరూ ఉంటారు, ధైర్యం ఉంటాది. ఈడ ఒక్క ఉండలేక భయంతో ఒడుకు పుట్టి సస్తా. పండరకి మన ఫ్యాక్టరీ పక్కలో బాంబులు పడినా సరే బెదరకూడదు. అయ్య బాబోయ్! ఏమైందన్నా? ఏం లేదు. మన స్టాఫ్ అంతా అలర్ట్ గా ఉన్నారో లేదో అని చిన్న టెస్ట్ చేశాను. బాగా అలర్ట్ గా ఉన్నారు. నువ్వేం గాబరా పడకుండా హ్యాపీగా రెస్ట్ తీసుకో. ఇంకా ఎన్నాళ్ళన్నా? అమ్మి తోడు 6 రోజుల్లో అన్ని లేపేస్తా. కత్తులతో కాదు, చంపించేస్తా. అదెట్లా? నేను ఇక్కడ 2 మానవ బాంబులను రెడీ చేయిస్తున్నాను. వాళ్ళ చేత ఫుల్ గా తినిపించి మన అపోజిషన్ వాళ్ళ మధ్యగా పంపించి 2 గ్యాస్ బాంబులు వేయించేస్తాను. ఆ వాసనకి మన అపోజిషన్ వాళ్ళు మాడి మసైపోతారు. మీరేంట్రా మీరు ముక్కులు మూసుకున్నారు? అది నేను వదిలిన గ్యాస్. గ్యాస్ ఎవరిదైనా కంపు కామనే కదన్నా. రైటే అన్నట్టు తమ్ముడు, వాళ్ళు ఎక్కడికి వచ్చినా రావచ్చు. ఎవరిని నమ్మొద్దు. అందరినీ ఒక కంట కనిపెట్టుండు. జాగ్రత్త. ఇది కింద పడి ఉంటే ఏమైండేదిరా? పేలిపోయి ఉండేదన్నా. ఇది పేలడం కాదు, మనం పేలిపోయేవాళ్ళం. పేలుతుంది అని గంట నుంచి నోటికొచ్చినట్టల్లా తెగ పేలిపోతున్నావు. తాగుమోత ఎదవా, అసలు అది ఎప్పుడు పేలుతుందరా? దేనికైనా టైం రావాలి సార్. పైగా అది టైం బాంబు. అసలే తాగున్నావు. ఆ బాంబు సరిగ్గా పెట్టిసచ్చావా? తాగాను గనకనే కరెక్ట్ గా పెట్టుంటా. ఏమిటో నాకు పిచ్చ టెన్షన్ గా ఉందరా. మీకెందుకు సార్ టెన్షన్? ఉంటే గింటే ఆ హోటల్లో ఉన్నవాళ్ళకు ఉండాలి గాని. అలా కథలో టెన్షన్ స్టార్ట్ అయింది. ఏం చెప్పావని నాకేవి అర్థం కాలేదు. అదేంటమ్మా, తమిళ రైటర్ తెలుగు స్టోరీ చెప్పినంత క్లియర్ గా చెప్పిన అర్థం కాలేదంటారు? అదే మరి నీ గొప్పతనం. తనకే అర్థం కాలేదంటే ఇక మా దువ్వలో కామనాడికి ఏమర్థం అవుద్ది? వాళ్ళు మీ అంత తెలుగు తక్కువలేం కాదులేండి. సెటైర్లొద్దురు, స్టోరీ చెప్పు. ఓకే, కట్ చేస్తే. ఎన్నిసార్లు కట్ చేస్తావురా? గతంలో నువ్వేమన్నా టైలర్వే? అన్నోయ్, నన్ను అంత తక్కువ అంచనా వేయకండి. 100 సినిమాల పైగా క్లాప్ కొట్టాను. చీఫ్ గెస్ట్ గానా? కాదు, అసిస్టెంట్ గా. నాకు ఇప్పుడు కథ నచ్చకపోతే నువ్వు మళ్ళీ అదే పని చేసుకోవాలి. క్లాప్ కొట్టడం. ముందుకెళ్ళు. ముందుకెళ్ళమంటే ఆ ముందుకు కాదురా, కథలో ముందుకెళ్ళమని. ఓకే, ఇప్పటి వరకు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ మాత్రమే అయింది. అసలు నాట్లు ఇప్పుడు వేస్తా. నాట్లేయడానికి ఇదేమన్నా పొలమా, ఫిలుము? ఏంటో సమర్పించుకుందామంటే నా ఆశ తీరేటట్టే లేదు. తీరుస్తా మేడం, మీ ఆశ తీర్చి మిమ్మల్ని సాటిస్ఫై చేస్తారు కదా. ఇప్పుడు మన హీరో చెప్పబోయే లవ్ స్టోరీ ఇండియన్ స్క్రీన్ మీద ఎక్కడ రాలేదు. ఇంగ్లీష్ పిక్చర్ నుంచి కాపీయా? పక్కా ఒరిజినల్ సార్. నా ఒంట్లో రక్తం తీసి రాశా. ఏ ఇంట్లో ఇంకు లేదా? అంటే మీరు కౌంటర్ మీద కౌంటర్ లో 3 ఎపిసోడ్ అయిపోతారు సార్. అంటే నువ్వు ఇప్పుడు మూడులో ఉన్నావా? బాబు అరంకార్, అందుకు నేను ఒకటి ఇక్కడ ఉన్నానన్న సంగతి మర్చిపోతున్నావు. కంట్రోల్ చేసుకుని కథలోకి వెళ్ళు. ఓకే, ఇప్పుడు హీరో మూడిగా ఉన్నాడు. ఓహో, తీక్షణంగా ఆలోచిస్తున్నాడు. ఓహో. అతని ఫేస్ మీదకి స్టడీ క్యామ్ వెళ్ళింది. హీరో మెల్లగా గతంలోకి జారుకున్నాడు. ఒరేయ్ వీరశంకర్, బయటికి రారా. ఇవాళ నీ అంతు చూడండి, టీవీ సీరియల్ కూడా చూడను. మీ మిడ్ నైట్ మసాలా కూడా చూడం. ఎవరమ్మా మీరు? నువ్వెవరు? వీరశంకర్ కి తండ్రి వరుస అవుతాను. ఈవిడెవరు? మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. నాకు భార్య వరుస, నా కొడుక్కి తల్లి వరుస అవుతుంది. ఓ, వాడి తల్లిదండ్రులు మీరేనన్నమాట. అన్నమాట కాదు, ఉన్నమాటే. ఇంతకు మీకేం కావాలి? మా ఇల్లు ఏమన్నా కోర్టా? మాకు న్యాయం జరగాల్సింది కోర్టులో కాదు, ఇక్కడే. ఎందుకంటే ముద్దాయి మీ ముద్దల కొడుకే కాబట్టి. ముద్దాయి నా కొడుక? వీరశంకర్, వీరశంకర్, వీరశంకర్! కోర్టు గుమస్తాలాగా అలా అరుస్తావండి నాన్న. నువ్వేదో అన్యాయం చేశామంటున్నారా వీళ్ళు? అసలు ఏం జరిగింది? మినీ టీవీ టవర్ లో పక్కనే ఉన్నాడుగా, అడగండి మేమండి. ఏం మీరు చెప్పరా? మీ కొడుకు ఏం చేశాడో తెలుసా? ఎందుకు తెలీదు? MBA చేశాడు. ఆ చేయడం కాదు. ఓ, రీసెంట్ గానా? పొద్దున్నే టిఫిన్ చేశాడు, మధ్యాహ్నం భోజనం చేశాడు, ఇంతకు ముందే స్నానం చేశాడు. అది కాదే. మరి ఇది నా కూతురు. నైస్ టు మీట్ యు. నా కూతురు నీ కొడుకు ఒకే కాలేజీలో చదువుకుంటున్నారు. తప్పే ఉంది, అది కో ఎడ్యుకేషన్ కాలేజీ. చదువుకోవడం తప్పు కాదు. నీ కొడుకు ఫ్రెండ్షిప్ పేరుతో నా కూతురికి బాగా దగ్గరయ్యాడు. తప్పే ఉంది, స్నేహం అంటే ప్రాణం ఇస్తాడు. ఏడు వీడు వీడు స్నేహం చేస్తే పర్వాలేదు, మరి ఇంకా చాలా చేశాడు. లేటెస్ట్ గా దీనికి పొట్టొచ్చింది. అదే, డైలీ మార్నింగ్ వాకులు చేయించు. ఇది మార్నింగ్ వాకులు తక్కువే వచ్చిన పొట్ట కాదు, మీ వాడి నైట్ వాకులు ఎక్కువై. ఇప్పుడు దీనికి 3వ నెల పొట్ట. మమ్మీ, దీన్ని పొట్ట అనరు, కడుపు అంటారు. కడుపు చేశాడా? మా వాడికి కడుపు నిండా తిండి తింటమే తెలియదు. నా కడుపులో పెరుగుతున్న మీ మనవడి మీద ఒట్టు.
ఏమిట్రా ఇది? పిట్ట బాగుంది కదా సైట్ వేసాను, పొట్టొచ్చింది. నన్నేం చేయమంటారు? ఏదైనా ముందు జాగ్రత్త చర్యలు తీసుకురావచ్చుగా. పెద్దవారు మీరే ఏదో ఒకటి చెయ్యాలి. ఎంతవరకు వచ్చిన తర్వాత నేను మాత్రం ఏం చేయగలను? ఎవరైనా మంచి డాక్టర్ని కలవండి. మీ అబ్బాయి చేసిన పనికి వాడెందుకు చేసుకుంటాడు? అందుకు కాదో ఈ అబార్షన్ కోసం. అంటే మీ మనవడిని డాక్టర్ చేత మర్డర్ చేయించేస్తారా? పోనీ ఓ 25,000 ఇస్తాను, తీసుకెళ్లి డెలివరీ చేయించు. నువ్వు అసలు మానవుడివేనా? నీ మనవడికి ఎక్స్గ్రేషియా కింద 25,000 ఇస్తానంటావా? ఎక్కువ? పోనీ ఓ 10 తీసుకో. మీరాగండి, ఇది డబ్బుతో తీరే సమస్య కాదు. చెక్కు బెటర్ అంటావా? చెప్తా, ఏది బెటర్. చెప్తానని లోపలికి వెళ్తున్నాంటి మమ్మీ. దొడ్డిదారిన పారిపోతుందేమో. ఇదిగో తీసుకో. తాయెత్తా? తాళి. చిచి, ఇది ఇప్పుడు ఎందుకు? ఇది అమ్మాయి మెళ్ళో కట్టి భార్యను చేసుకో, కడుపులో బిడ్డని కొడుకుని చేసుకో. నువ్వు తొందరపడి వస్తున్నావు. తొందరపడింది మన అబ్బాయి అండి. ఇదిగో కట్రా. అమ్మా, నీకు మ్యాటర్ తెలీదే. ఇంత జరిగాక ఇంకా తెలిసేదేంట్రా? కట్టు. అమ్మా, కట్రా. కట్టు. వద్దంటే నాకు ఇష్టం లేదు. అదే మాట మీద ఉందమ్మా. మీరు ఉయ్యండి. నెల తప్పే వరకు తెచ్చుకున్నావు, ఇప్పుడు ఇష్టం లేదంటావేంటమ్మా? నేను నెల తప్పలేదు, వారం తప్పలేదు. ఇదంతా నాటకం. నాటకమా? అవును, మేమంతా కలిసి ఫోక్ సాంగ్ ఆల్బమ్ చేశాం. అందులో మా నటనని చూసి మీ ముందు మా చేత ఇలా యాక్ట్ చేయించాడు. దేనికి? పెళ్లి కోసం ఇలా నాటకాలు ఆడిస్తావా? రిహార్సల్స్ కే ఇంత రెచ్చిపోతున్నావు. రియల్ గా చేస్తే నీ పరువు ఇంకెంత దిగజారిపోయేది. ఏంట్రా నువ్వు అనేది? ఏంటంటే కాలేజీకి వెళ్తే లవ్ లెటర్స్, సెల్ ఫోన్ నొక్కితే రొమాంటిక్ మెసేజ్లు, కంప్యూటర్ ఆన్ చేస్తే రెచ్చగొట్టే చాటింగ్లు, పిజ్జాలు బర్గర్లు తింటున్న బాడీ ఎక్కడ చచ్చేది? ఎంత మడికట్టుకు ముడుచుకున్నా వయసులో ఉన్న కుర్రాన్ని. పైగా 6 అడుగులు అందగాడివి. మరే వదులుతుందా ఈ సమాజం? నిన్నగాక మొన్న ఐమాక్స్ సినిమాకి వెళ్ళి మధ్యలోనే వచ్చేసా. ఏ పిక్చర్ బోర్ కొట్టిందే? కాదు, అటొక్కతి ఇటొక్కతి వచ్చి పక్కన కూర్చున్నారు. నాకు ఫోన్ చేయొచ్చుగా కూర్చొని. ఒకటి కాలు తొక్కింది, ఇంకొకటి చెయ్యి నొక్కింది. ఎక్కడ టెంప్ట్ అయిపోతానో, ఎప్పుడు కమిట్ అయిపోతానో అని సినిమా చూడకుండా లేచి వచ్చేసా. బయటకు వచ్చి బైక్ తీస్తుంటే లిఫ్ట్ ప్లీజ్ అంటూ ఇంకొకటి వయ్యారంగా వచ్చి నిల్చుంది. పుసుక్కున కాలు జారిపోతే నీకెక్కడ బ్యాడ్ నేమ్ వచ్చేస్తుందని భయపడి చస్తున్నా. చాలే ఆపరా. ఆపను. నేను ఇప్పటి వరకు చెప్పింది నాణానికి ఒక్కవైపు మాత్రమే. రెండో వైపు ఏముంది? అమ్ముంది నన్ను ఎంతో కష్టపడి 9 మాసాలు మోసింది. ఏం కాదు, 8 మాసాలే. నువ్వే కాస్త కకృతిపడి 1 నెల ముందే పుట్టేశావు. పోనీ 8 నెలలు మోసి కని, తినడానికి ఫారెక్స్, తాగడానికి హార్లిక్స్, స్నానానికి లక్స్, చదువుకోవడానికి బుక్స్, ఇలా 24 ఏళ్లుగా నా కోసం రోజుకి 24 గంటలు కష్టపడుతున్న తల్లి కోసం నేనేం చేశాను? వాషింగ్ మిషన్ లా నా బట్టలు ఉతికి, మిక్సీలో నాకు అన్నం కలిపెట్టి, నా కోసం కొవ్వొత్తిలా ఇంకా ఎన్నాళ్ళు కరిగిపోవాలి? అది కాదు. చాలు. అమ్మకి కొంచెమైనా రెస్ట్ కావాలి. అమ్మ రుణం కొంతనే తీర్చుకోవాలి. బాబు, అవునమ్మా, నాకు ఈ సేవ చేసుకునే భాగ్యం కలగని. బాబు, నువ్వు మీ అమ్మకేమి ఈ సేవలు ఎఫ్ సేవలు చేయించక్కర్లా. దానికోసం పని మనిషి, వంట మనిషి ఉన్నారు. వాళ్ళు నెల జీతానికి వస్తారు కానీ జీవితంతో రారుగా. అందుకే అమ్మని అమ్మలా చూసుకోవడం కోసం నేను అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తే అమ్మకి తోడుగా, సినిమాకి వెళితే నీకు తోడుగా, అమ్మకి వంటలో సాయం చేస్తూ, నీతో కాపరం చేస్తూ, నోరు మొయ్యరా, పైగా మదర్ సెంటిమెంట్ ఒకటి. చూసావురా, ఆయన కోసం ఏం చేయట్లేదని ఆ ఏడుపు. ఏడోకు, నీకు బాలమిత్రుడు కనిస్తా. ఆడికి నీ పేరు పెట్టుకుని ఆడుకుందు గాని. నిజమేనండి, వెంటనే ఓ అమ్మాయిని చూడండి.